మేరీ కోమ్ ఈ పేరు వింటేనే బాక్సింగ్ రింగ్ లో ఆమె పంచ్లు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు ఆమె పర్సనల్ లైఫ్ గురించి షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. 2005లో ఓన్లర్ తో ప్రేమ వివాహం చేసుకున్న మేరీ 20 ఏళ్ల తర్వాత విడిపోయారట. ఇప్పుడు మేరీ తన నలుగురు పిల్లలతో ఫరీదాబాద్ లో, ఓన్లర్ ఢిల్లీలో వేర్వేరుగా ఉంటున్నారు. ఈ విడాకుల వెనుక అసలు కథ 2022 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల నుంచి షురూ అయిందని తెలుస్తోంది. 2022లో ఓన్లర్ మణిపూర్ ఎన్నికల్లో సైకోట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో 2 నుండి 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఓన్లర్ ఓడిపోయారు. ఈ ఓటమి, ఆర్థిక నష్టం వాళ్ళ సంబంధంలో దూరం పెంచాయట. నిజానికి ఓన్లర్ రాజకీయాల్లోకి రావాలని మేరీనే పట్టుబట్టిందని, కానీ ఓడిపోయాక ఆమె అసంతృప్తి చెందిందని సోర్సెస్ చెప్తున్నారు. ఈ రాజకీయ డ్రామా తర్వాత వాళ్ళ మధ్య గొడవలు తీవ్రమై మేరీ పిల్లలతో ఫరీదాబాద్ కి షిఫ్ట్ అయింది. ఇప్పుడు సీన్ లోకి వస్తున్నాడు హితేష్ చౌదరి. ఈయన మేరీ కోమ్ ఫౌండేషన్ చైర్మన్, వ్యాపార భాగస్వామి. హితేష్ గతంలో క్రికెటర్ గా ఉన్నాడు. ఇప్పుడు మేరీతో కలిసి బిజినెస్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో హితేష్, మేరీ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తే వీళ్ళ సంబంధం కేవలం బిజినెస్ తో సరిపోదని, ఏదో ఎక్కువ ఉందని అంతా అనుమానిస్తున్నారు. కొందరు హితేష్ ని మరో బాక్సర్ భర్త అని కూడా పిలుస్తున్నారు. ఈ రూమర్స్ లో నిజం ఎంతుందో ఇంకా క్లారిటీ లేదు. మేరీ కోమ్ ఓన్లర్ ప్రేమ కథ 2000 సంవత్సరంలో ఢిల్లీలో స్టార్ట్ అయింది. ఓ టోర్నమెంట్ కి వెళ్లిన మేరీ లగేజ్ పోగొట్టుకుంది. అప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో లా స్టూడెంట్ అయిన ఓన్లర్ ఆమెకు సాయం చేశాడు. అక్కడి నుంచి స్నేహం ప్రేమగా మారి 2005లో పెళ్లికి దారితీసింది. ఓన్లర్ తన ఫుట్బాల్ కెరీర్ ని పక్కన పెట్టి మేరీ బాక్సింగ్ కలల కోసం సపోర్ట్ చేశాడు. ఈ లవ్ స్టోరీ మేరీ కోమ్ సినిమాలో కూడా చూశాం. కానీ ఇప్పుడు ఈ రిలేషన్ ఎందుకు బెడిసి కొట్టింది? మేరీ కోమ్ మాత్రమే కాదు, ఇటీవల భారత క్రీడా ప్రపంచంలో విడాకుల ట్రెండ్ కనిపిస్తోంది. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ, హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ లాంటి జంటలు విడిపోయారు. ఇప్పుడు మేరీ కోమ్ కూడా ఈ లిస్ట్ లో చేరింది. ఈ విడాకుల వెనుక వ్యక్తిగత, రాజకీయ కారణాలు ఉన్నాయని నివేదికలు చెప్తున్నాయి. మేరీ కోమ్ బీజేపీతో అనుబంధం కూడా ఈ డివోర్స్ కి లింక్ అని కొందరు అంటున్నారు. మేరీ కోమ్ గురించి మాట్లాడితే ఆమె 6 సార్లు ప్రపంచ ఛాంపియన్, ఒలింపిక్ మెడలిస్ట్, భారత బాక్సింగ్ కి గర్వకారణం. ఆమె నికర విలువ 2024 నాటికి 33 నుండి 42 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. కానీ ఇప్పుడు ఆమె రాజకీయాల్లో కొనసాగుతుందా, లేక హితేష్ తో లివింగ్ రిలేషన్ లో ఉంటుందా? ఈ ప్రశ్నలు అందరిలో సందేహాలు రేపుతున్నాయి.